క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 13వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడుదురు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోబడినప్పుడు మీరు ఏమి చెప్పుదామా అని ముందుగా చింతించుకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడినో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మీయ గాని మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమును అప్పగించెదరు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపుదురు. నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. దేవుని వాక్యాన్ని మన వెనికిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు అంత్యదినములో ఎట్లా ఉండబోతుందన్న విషయాలను తన శిష్యులకు తెలియపరుస్తూ మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేశాడు. అందులో భాగంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వ్యక్తిగతమైన శ్రమలు మీకు వస్తాయి. ఇందులో మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే వ్యక్తిగతమైన శోధనలు, వ్యక్తిగతమైన శ్రమలు, కుటుంబపరమైన ఇబ్బందులు, ఈ మూడు కలుగుతాయి. సువార్త ప్రకటింపబడిన దానికోసం, సువార్త కొరకు నిలబడినందుకు ప్రభుత్వం వారి నుంచి, కుటుంబం నుంచి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. కుటుంబంలో ఆదరణ కరువవుతుంది. సువార్త ప్రకటింపబడినందుకు ప్రభుత్వాలతో ఇబ్బందులు వస్తుంటాయి. ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నాం. సువార్త చెప్పటానికి అనుమతులు కావాలి అని మాట్లాడుతూ ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రత్యేకించి మనము గిండి అనే ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తి క్రైస్తవుల మీద ఎంత ద్వేషాన్ని చిమ్ముతున్నాడో, దళితుల మీద ఎంత ద్వేషాన్ని చిమ్ముతున్నాడో, సువార్త మీద ఎంత ద్వేషాన్ని చిమ్ముతున్నాడో, దాదాపు 113 చర్చిల్ని కూల్చేసాడు. ఇప్పటి వరకు దాన్ని ఎవరూ మాట్లాడటం లేదు. అది పబ్లిక్ అవ్వటం లేదు. కారణం ఏంటంటే రానివ్వటం లేదు. సో క్రైస్తవ్యం మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఏమంటున్నాడంటే యేసయ్య, మిమ్మల్ని మీరే కాపాడుకోండి అట్లా జాగ్రత్త పడండి. అప్పగింపబడతాం, అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు దానికి సమాధానం ఆయన అంటున్నాడు. ఏం మాట్లాడాలో ఆ సమయంలో పరిశుద్ధాత్ముడే మీకు వాక్శక్తిని ఇస్తాడు. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అని కూడా అంటున్నారు. సో ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు చెప్పే కొన్ని విషయాలు జరుగుతున్నాయి. అలాగే కుటుంబాల్లో ఒకరి మీద ఒకరు లేగటం, ఒకరిని ఒకరు చంపుకోవటం,
సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి, కుమారుడు తల్లిదండ్రుల్ని చంపుకుంటూ రోజులు వస్తున్నాయి లోకంలో. కుటుంబాలు చంపుకున్న రోజులు తక్కువ. ఇదివరకు వేరే వాళ్ళు చంపుకున్నారు. కుటుంబాలను చంపుకోవటం కాదు, ఇది కొత్త కాదు, తక్కువ. కానీ మొదటి హత్య కుటుంబాల మధ్య జరిగింది కదా బైబిల్లో. అన్న తమ్ముడిని చంపాడు. ఇదేమీ కొత్త కాదు. కానీ ఎక్కువయ్యాయి. తల్లిదండ్రుల్ని చంపటం, తల్లిదండ్రులు పిల్లల్ని చంపటం, ఇవన్నీ విచిత్రమైనవి, వినకూడనివి, వినటానికే ఆశ్చర్యం వేసేవన్నీ రానున్న రోజుల్లో మనం వింటాం. ఇంకా భయంకరమైనవి వింటాం. తగలబెట్టేస్తున్నారు, కాల్చేస్తున్నారు, తోసేస్తున్నారు నదుల్లోకి. సో ఇవన్నీ విపరీత బుద్ధులు. ఆయన రాకడకు సూచనలని జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను సహాయాన్ని దయచేయమని, సంఘంలో బలహీనలుగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.